యాక్ట్ న్యూస్ గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే మీరు అనౌన్స్ చేసేటువంటి రిజర్వేషన్ అది సహేతుకంగా అంటే సైంటిఫిక్ గా ఉందా లేదా అనేటువంటిది కూడా ప్రశ్నించుకోవడానికో చూసుకోవడానికో కూడా అవకాశం లేకుండా ఒక నియంతృత్వ విధానంతో చేసినటువంటి విధానం లాగా కనిపిస్తుంది తప్ప అందరికీ దీంట్లో ఆలోచించుకోవడానికి, చూడటానికి, పరిశీలించడానికి ఇది వాస్తవంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మీరు చేయలేదు. 150 డివిజన్లు ఉంటే రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీస్కి 10 మందిని కేటాయిస్తారా? ఎస్టీలుగా 2 కేటాయిస్తారు. ఏ దామాషా ప్రకారం కేటాయిస్తా ఉన్నారు మీరు? ఓటర్ల సంఖ్య ప్రకారం కేటాయిస్తా ఉన్నారా? ఒకవేళ ఓటర్ల సంఖ్య ప్రకారం కేటాయిస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ డివిజన్లో ఉన్నారు, డివిజన్ వార్లుగా ఉన్నటువంటి ప్రపోర్షన్ జనాభా నిష్పత్తి ఎంత, గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏ డివిజన్లో ఉన్నాయి, ఇప్పుడు రొటేషన్ ప్రకారం సంఖ్యా పరంగా మనం లెక్క తీసుకుంటే అది నెక్స్ట్ ఏ డివిజన్ పోతుంది, ఎందుకు పోతుంది, ఏ రకంగా పోతుంది అనేది చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ లెక్కల్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా డివిజన్లలో ప్రజానికానికి పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరానికి అనుగుణంగా రిజర్వేషన్లు తారుమారు చేశారని, మీకు కావాల్సినటువంటి అభ్యర్థులకు అనుగుణంగా ఆయా డివిజన్స్ లో నిర్ణయాలు చేశారనేటువంటి అభిప్రాయం చాలా మెండుగా ఉంది. ఆ అభిప్రాయాలు వివరించడానికో తెలుసుకోవడానికో తగిన సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. నేను ఇప్పటికి కూడా అంటూ ఉన్నాను, ఒక పక్కన 12% రిజర్వేషన్ గిరిజన సోదరులకు ఇస్తారని చెప్పాము ఎన్నికలకు ముందు. 2 కేటాయించాము 150లో. ఇవ్వాల్సిన రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నా కానీ ఎస్సీస్కి ఎన్ని రావాలో 150 డివిజన్లో అందరికీ తెలిసిందే. 10 కేటాయించారు. డెఫినెట్ గా నేను చెప్తా ఉన్నాను, నీకు సామాజిక అంశం అనేది ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ రాష్ట్ర నాయకత్వంలో ఎక్కడా లేదు. తెచ్చుకున్న తెలంగాణ ప్రజల కోసం తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న తెలంగాణ నీ కుటుంబ సభ్యులు 4 కోసమే తెచ్చుకున్నట్టుగా మారిపోయింది. రాజకీయ రంగుల మార్చే ఊసరవెల్లలాగా మీరు ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఒక్కొక్క మీ స్టాండ్ మారుస్తూ ఉన్నారు. సాధారణ ఎన్నికలు వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోవాలి, ఇంకా సిగ్గు లజ్జ లేదా ఇన్నిసార్లు చెప్తే కూడా ఇంకా ఇక్కడ దెయ్యాలాగానే పట్టుకొని వేలాడుతున్నారని అప్పుడు మాట్లాడతారు.